చిచ్చుకాకి నాటుకోడి. గ్రామంలో ఆదివారం అంటే మాంసాహార విందు ఉండాల్సిందే. అందులోనూ నాటుకోడి పులుసంటే అందరికీ ప్రాణం. కాని వండడం ఎవరికీ రాదు, లేదా బద్ధకం. అందరిలోకెల్లా చిచ్చుకాకి వంట బాగా వచ్చని ఒక ప్రచారం ఉంది. నిజానికి ఆమె కూడా బద్ధకస్తురాలే. ఉదయం 8 గంటలు. అందరూ చిచ్చుకాకి ఇంటి ముందు కూర్చున్నారు. బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, తుని పిచ్చుక, లూసీ పౌరం, మహిగ్రద్ద అందరూ ఉన్నారు. చిచ్చు అంటే బయటికి రండి. ఈరోజు ఆదివారం, సూర్యుడు వచ్చాడు, కానీ నాటుకోడి వాసన ఇంకా రాలేదు. చిచ్చుకాకి నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చి, ఏంట్రా పొద్దున్నే గోల, నిద్రపోనివ్వరు. నిద్ర ఈరోజు స్పెషల్ అని చెప్పావుగా, నాటుకోడి పులుసు రాగి సంగటి చేస్తానన్నావుగా, మర్చిపోయావా? చిచ్చు, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఈ మధ్య నువ్వు చేసిన చికెన్ పచ్చడి టేస్ట్ అద్భుతనుకో. ఈ రోజు నీ చేతి నాటుకోడి తినాల్సిందే. చిచ్చుకాకి ఉలిక్కిపడి, నాటుకోడా? అమ్మో, దాన్ని కొయ్యాలి, కడగాలి, మసాలా నూరాలి. ఆపా, చాలా పని కదా. ఈ వారం వద్దులే, పప్పుచారు పెట్టుకుందాం. నా పప్పుచారు అయితే నేను ధర్నా చేస్తా. నాకు నాటుకోడే కావాలి, లెగ్ పీస్ కావాలి. నువ్వు వండకపోతే మేం ఊరుకోము. అవును చిచ్చు, నువ్వు ఒప్పుకున్నావు. సరుకులన్నీ మేమే తెస్తాం. నువ్వు కేవలం వండితే చాలు. నీ మ్యాజిక్ చేత్తో గరిట తిప్పితే చాలు. చిచ్చుకాకి గొప్పలకు పోయి, సరేలే, నా ఫ్యాన్స్ అడుగుతుంటే కాదనలేను. తెండి 5 కిలోల నాటుకోడి తెండి. ఈ రోజు చిచ్చు స్టైల్ వంట రుచి చూపిస్తా. అందరూ కలిసి మార్కెట్లోకి వెళ్లి మంచి నాటుకోడి మాంసం, మసాలాలు తెచ్చి చిచ్చు ఇంట్లో పెట్టారు. మేము స్నానాలు చేసి 1 గంటకి వస్తాం అని చెప్పి వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి ఇంట్లో ఉన్నారు. చిచ్చుకాకి, అమ్మా, ఎంత మాంసమా! దీన్ని కడగాలంటే నా గోళ్లు పాడైపోతాయి. వండాలంటే ఆ పొగకు నా ముఖం నల్లగా ఇంకా నల్లగా అయిపోతుంది. చిన్న, నా వల్ల కాదురా. మరేం చేస్తావు మమ్మీ? బయట వాళ్ళకి ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు చేయకపోతే పరువు పోతుంది. చిచ్చుకాకి ఆలోచించి ఫోన్ తీసింది. పరువు పోదా, పైగా పెరుగుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. పక్కూర్లో స్టార్ బావర్సి హోటల్ ఉందిగా, అక్కడ నాటుకోడి పులుసు ఫేమస్. మనం ఇక్కడే ఆర్డర్ చేద్దాం. ఆ హోటల్ కవర్ తీసేసి మన గిన్నెలో పోసేద్దాం. నేనే వండాను అని చెప్దాం. ఎలాగో ఆ హోటల్ వంట నా వంటలాగే ఉంటుంది. సూపర్ ఐడియా మమ్మీ, కానీ వాళ్ళు గుర్తుపట్టరు. ఎలా గుర్తుపడతారా? నాటుకోడి మీద హోటల్ పేరు రాసి ఉండదు కదా. నువ్వు ఆర్డర్ చెయ్యి. చిచ్చుకాకి స్విగ్గీలో 5 కిలోల నాటుకోడి పులుసు, రాగి సంగటి ఆర్డర్ చేసింది. అర్జెంట్ డెలివరీ అని పెట్టింది. ఇక గంటలో డెలివరీ బాయ్ వచ్చి పార్సెల్ ఇచ్చాడు. చిచ్చుకాకి చకచక పార్సెల్ ఓపెన్ చేసింది. ఆ కూరను తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గిన్నెలో పోసింది. ఖాళీ బాక్సులను, కవర్లను డస్ట్బిన్ లో కాకుండా మంచం కింద దాచింది. మరి చిన్నగా, ఇప్పుడు అసలైన పని. మనం కష్టపడి వండినట్లు బిల్డప్ ఇవ్వాలి. కొంచెం పిండి తీసుకొని నా ముఖానికి, చేతులకు రాయి. అలాగే వంటింట్లో సామాన్లు చంద్రవందరగా పడేయి. ఇప్పుడే మనం యుద్ధం చేసి వండామని వాళ్ళు నమ్ముతారు. చిన్నుకాకి అమ్మ ముఖానికి బొగ్గు, పిండి రాశాడు. చిచ్చుకాకి చుట్టూ రేపుకుంది. చేతిలో గరిట పట్టుకుని స్టవ్ వెలిగించి అలసిపోయినట్లు నటిస్తూ కూర్చుంది. అబ్బబ్బా, ఏం కష్టం, ఏం శ్రమ. రెడీ. మధ్యాహ్నం 1:30. తుని, చోటు, బన్ను, బుజ్జి, లూసీ, మహి అందరూ స్నానాలు చేసి చేతుల్లో ఖాళీ ప్లేట్లు పట్టుకుని చిచ్చు ఇంటికొచ్చారు. ఇల్లంతా నాటుకోడి వాసన కుమకుమలాడుతుంది. బన్ను చిలుక వాసన పీల్చుకుంటూ, ఆహా, ఓహో, స్వర్గం అంటే ఇదేనేమో. చిచ్చు అంటే వంట అయిందా? నా ప్లేట్ రెడీ. వాసన మాత్రం అదిరిపోయింది చిచ్చు. నిజంగానే నువ్వింత బాగా వండుతావా? అందరూ కిచెన్ దగ్గరకొచ్చారు. అక్కడ చిచ్చుకాకి ముక్కు నిండా మసి, పిండితో చాలా నీరసంగా గరిటె తిప్పుతోంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, వచ్చారా? కూర్చోండి. అబ్బా, నడుము నొప్పి. ఉదయం నుండి 1 నిమిషం కూడా కూర్చోలేదు తెలుసా. ఈ మసాలాలు నోరి నా చేతులు అరిగిపోయాయి. ఈ పొగకి నా కళ్ళు మండుతున్నాయి. అయ్యో చిచ్చు, మా కోసం చాలా కష్టపడ్డావు. నిజంగా నువ్వు గ్రేట్. నీ శ్రమ వృధా పోదులే చిచ్చు. వాసన చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అందరూ ఇంటి ముందు ఒక వరుసలో నిలబడ్డారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్లేట్ ఉంది. చిచ్చుకాకి పెద్ద గిన్నె పట్టుకుని వడ్డించడానికని వచ్చింది. బన్ను చిలుక ముందు నిలబడి, అంటే ఫస్ట్ నాకు 2 లెగ్ పీసులు కావాలి. గ్రేవీ, అన్నం మునిగిపోయేలా పోయండి. సరేరా, ఇదిగో అంటూ ఒక పెద్ద ముక్క గ్రేవీ వేసింది. ఇది నా స్పెషల్ మసాలా. సిటీలో కూడా దొరకదు. నాకు రాగి ముద్ద కూడా వేయండి. ఇది
ఇదిగా వచ్చే రాగి ముద్ద కూడా నేనే దంచి చేశాను, చాలా బలం. నిజానికి అది కూడా హోటల్దే. ఆ చిచ్చు కొంచెం పీసెస్ తక్కువ వెయ్యి, గ్రేవీ చాలు. అలా కుదరతలోసే, కష్టపడి వండాను, అందరూ తినాల్సిందే. చిచ్చుకాకి అందరికి ప్లేట్లలో వడ్డీ. అందరూ ఆశగా ఆనందంగా ప్లేట్లు పట్టుకుని నేల మీద కూర్చున్నారు. అందరూ తినడం మొదలుపెట్టారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లోని వెలుగొచ్చింది. వావ్ వావ్ ఆంటీ, మీరు కాకి కాదు, మాస్టర్ చెఫ్. ఈ టేస్ట్ ఎక్కడో తిన్నట్లుందే. ఆ గుర్తొచ్చింది, ఆ మధ్య మా నాన్న స్టార్ బావర్చి హోటల్ నుండి తెచ్చారు, అచ్చం అలాగే ఉంది, సేమ్ టు సేమ్. చిచ్చుకాకి కంగారు పడుతూ, ఏంటే హోటల్లా ఉందా? అంటే నా వంట అంత క్వాలిటీగా ఉందన్నమాట. హోటల్ వాళ్ళు కూడా నా దగ్గర రెసిపీ అడిగారు తెలుసా? నిజమే పన్ను, చిచ్చు చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ముక్క ఎంత మెత్తగా ఉడికిందో చూడు, అచ్చం వెన్నలా ఉంది. మసాలా కూడా కరెక్ట్ గా సరిపోయింది. చిచ్చు, నువ్వింత కష్టపడి వండితే మేం ఊరికే తినలేం. ఈసారి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేస్తూ, ఆ గిఫ్ట్లు ఎందుకులేతనే, మీరు తృప్తిగా తింటే చాలు. చిన్న నువ్వు కూడా తినరా. చిన్నుకాకి రహస్యంగా, మమ్మీ నాకు భయం వేస్తుంది, ఎవరైనా కనిపెడతారేమో. ష, తినరా బాబు, ఎవరికి తెలియదు. అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. బన్ను చిలుక గ్రేవీని ఆస్వాదిస్తున్నాడు. సడన్ గా వాడి నోటికి ఏదో గట్టిగా తగిలింది. అరే ఏంటిదే? ఎముకనా? నోట్లో నుంచి తీసి చూశాడు. కాదే, ఇది ఎముక కాదు, గట్టిగా ఉంది, పేపర్ లా ఉంది. బన్ను దాన్ని సాంబార్ సారీ పులుసులో కడిగాడు. అది ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కలా ఉంది. దాని మీద ఏదో రాసుంది. బన్ను చిలుక గట్టిగా చదువుతూ, స్టార్ బావర్చి హోటల్, టోకన్ నెంబర్ 45. అందరూ తినడం ఆపేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఏంటి టోకన్ నెంబరా? అంటే మీరు కోడిలో టోకెన్ కూడా వేసి వండారా, లేక కోడి జేబులో టోకెన్ ఉడికిపోయిందా? చిచ్చుకాకి చెమటలు కక్కుతూ, అది అది పన్ను, అది నా మసాలా ప్యాకెట్ లేబుల్ అయి ఉంటుంది, టోకెన్ కాదు. కాదంటే ఇది క్లియర్ గా స్టార్ బావర్చి అని ఉంది. అంటే ఈ కూర మీరు వండలేదా, హోటల్ నుండి తెప్పించారా? తోని పిచ్చుక ప్లేట్ పక్కన పెట్టి సీరియస్ గా, చిచ్చు నిజం చెప్పు, నువ్వు వండావా లేక పార్సల్ తెప్పించావా? అందుకే నాకు డౌట్ వచ్చింది, చిచ్చు ఎంత బాగా వండలేదు అని. ముక్క మరీ మెత్తగా ఉంటేనే అనుమానం వచ్చింది. మహిగ్రద్ద లేచి వెళ్లి చిచ్చు మంచం కింద చూసింది. అక్కడ ఖాళీ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు కుప్పగా ఉన్నాయి. ఇదిగోండి సాక్ష్యం, ఇక్కడ మొత్తం హోటల్ బాక్సులు ఉన్నాయి. చిచ్చు మనల్ని మోసం చేసింది. అందరూ చిచ్చు కాకిని చుట్టుముట్టారు. చిచ్చు బిక్కమొహం వేసింది. అయ్యా ఆగండి, నన్ను చెప్పనివ్వండి. నేను వండుదామని అనుకున్నాను, కానీ ఆ కోడిని చూస్తే నాకు జాలేసింది. దాన్ని కోయడానికి చేతులు రాలేదు. అందుకే మీరందరూ ఆకలితో ఉంటారని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి బెస్ట్ హోటల్ నుండి తెప్పించాను. ఇది తప్ప మీకు మంచి ఫుడ్ పెట్టాలని కదా నా తాపత్రయం. అంటే మీరు తెప్పించారు ఓకే, కానీ నేనే వండాను, నా చేతులు అరిగిపోయాయి, నడుము విరిగిపోయింది అని యాక్టింగ్ ఎందుకు చేశారు? ఆ బిల్డప్కే మాకు కోపం వచ్చింది. అవును చిచ్చు, నిజం చెప్పుంటే మేం కూడా సంతోషించే వాళ్ళం కదా. ఇలా మసిపూసి మారేడుకాయ చేయడం ఎందుకు? సారీ ఫ్రెండ్స్, క్రెడిట్ నాకే రావాలని ఆశపడ్డాను. ఇంకోసారి ఇలా చెయ్యను. సరేలే, ఏది ఏమైనా కూర మాత్రం అద్భుతంగా ఉంది. హోటల్ వాడు బాగా వండాడు. పదండి, తినడం కంటిన్యూ చేద్దాం. చల్లారిపోతే బాగోదు. అవును మమ్మీ, చిచ్చు ఆంటీ అబద్ధం చెప్పినా ఫుడ్ మాత్రం నిజమే కదా. అంటే ఇంకో లెగ్ పీస్ ఉంటే వేయండి, కానీ ఈసారి టోకన్ లేకుండా వేయండి. అందరూ కడుపు నిండా తిన్నారు. చిచ్చుకాకి మాత్రం సిగ్గుతో తలదించుకుంది. కాని తినేటప్పుడు మాత్రం తలెత్తి బాగానే లాగించేసింది. ఏది ఏమైనా నా సెలక్షన్ సూపర్ కదా. స్టార్ బావర్చి అంటే మినిమం ఉంటుంది. అవునంటే నెక్స్ట్ టైం బిర్యానీ తెప్పించండి, కానీ మీరు వండానని చెప్పకండి, మేము నమ్మము. ఈ కథలోని నీతి ఏంటంటే, గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ దొరికిపోయేదాకా అబద్ధాలు ఆడకూడదు. మరియు హోటల్ ఫుడ్ లో టోకన్లు తీసేయడం మర్చిపోకూడదు. గణతంత్ర వేడుకలు. ఆనందపురం అనే గ్రామంలో సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంది. పండుగలు వెళ్లిపోయినా జనవరి 26 వస్తుందన్న ఉత్సాహం మాత్రం పిల్లల్లోనూ పెద్దల్లోనూ కనిపిస్తోంది. పట్నం నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న పుచ్చి, బన్ను మరియు చిన్ను ఈసారి రిపబ్లిక్ డేకి ఊరికొచ్చారు. ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చుట్టూ చీకటి పడుతున్నా
వారి మనసుల్లో మాత్రం ఒక కొత్త వెలుగు ఉద్భవించింది. ఒరే పన్ను చిన్ను, రేపు జనవరి 26. చిన్నప్పుడు మనం ఈ ఊరి పడిలో జెండా ఎగరేసి చాక్లెట్ తీసుకుని ఎంత హడావిడి చేసేవాళ్ళం కదా. ఆ పడి అరుగుల మీద కూర్చుని మనం కన్న కలలే ఈ రోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మన పడి లేదు, మన ఊర్లో పిల్లలకి ఆ సంబరము లేదు. ఆ కూలిపోయిన కోడల్ని చూస్తుంటే నాకున్న తరుక్కుపోతుంది. అక్షరం ముక్కరాని మన తల్లులు మనల్ని కష్టపడి చదివించారు, కానీ ఈ తరం పిల్లలకి ఆ అవకాశం లేకుండా పోతుంది. అవును బుజ్జే, మన బడి పాత బడి కూలిపోవడంతో పిల్లలంతా పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుంది. 7-8 పిల్లలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్న ఆ దృశ్యం చూస్తుంటే మనం చదువుకున్న ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ బాధ నాకు కూడా ఉంది. మనం పట్నంలో ఏసీ గదుల్లో కూర్చొని కోట్లు సంపాదిస్తున్నాం, కానీ మన కన్నూరికి కనీసం ఒక బడిని కూడా ఇవ్వలేమా? మనం ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాం కదా, లక్షల్లో సంపాదిస్తున్నాం. కానీ మన ఊరి రుణం తీర్చుకోకపోతే ఈ సంపాదనకి అర్థం లేదు. ఈ రిపబ్లిక్ డే కేవలం ఒక సెలవు దినం కాకూడదు. మన ఊరి మార్పుకి ఒక నాంది కావాలి. మన ఊరి పిల్లలకి చదువు అనే ఆయుధాన్ని మనం బహుమతిగా ఇవ్వాలి. మన ఊరి స్కూల్ కోసం మనం అంతగా పెద్ద విరాళం ఇద్దాం. పాత భవనాన్ని తీసేసి ఆధునిక వసతులతో కూడిన కొత్త బడిని నిర్మిద్దాం. అలా ముగ్గురు ఒక నిర్ణయానికొచ్చారు. ఎవరింటికి వాళ్ళు వెళ్లి తమ తల్లులకి తమ మనసుల్లోని మాట చెప్పాలనుకున్నారు. ముఖ్యంగా ఊరి కోసం కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం గురించి వాళ్లకు వివరించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. అమ్మా, నీకో విషయం చెప్పాలి. రేపు రిపబ్లిక్ డే కదా. మన ఊర్లో పడి లేక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావు కదా. అందుకే నేను పన్ను చిన్ను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంట్రా అది? ఏవైనా జెండా ఎగరేస్తున్నారా? చిన్నప్పుడు నువ్వు హరిదాసు వేషం వేసి జెండా పండక్కి వెళ్తే చూడాలని ఎంత ముచ్చట పడేదాన్నో. జెండా ఎలాగో ఎగరేస్తామమ్మా, కానీ ఈసారి మన ఊర్లో మళ్ళీ ఒక కొత్త పని కట్టాలని అనుకుంటున్నాం. దానికోసం నా జీతం నుండి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వాలని అనుకుంటున్నాను. రాజ్యాంగం అంటేనే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం కదమ్మా. మన ఊరి పిల్లలకి ఆ అవకాశం మనం ఇద్దాం. ఒకప్పుడు నువ్వు జమీందారునివి, అప్పుడు అందరికీ దానాలు చేశావు. ఇప్పుడు మనకి ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ ఊరి పిల్లలకి చదువు ఉండాలి. ఆ అక్షరాల వెలుతురులో మన కష్టాలు కరిగిపోతాయి తల్లి. తుని కళ్ళల్లో నీళ్లతో, నీ మనసు ఎంత పెద్దదిరా బుజ్జి. ఆనాడు నేను పోగొట్టుకున్న ఆస్తి కంటే ఈ రోజు నువ్వు సంపాదిస్తున్న ఈ పుణ్యమే నాకు పెద్ద ఆస్తి. నీ ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తునున్నాయి. నీ తండ్రి దుబాయ్లో పడుతున్న కష్టానికి ఈ రోజు నువ్విచ్చే ఈ గౌరవం ఒక సమాధానం. ఇచ్చే తల్లి, 10 మందికి మేలు జరిగే పనిలో నేను ఎప్పుడు నీకు తోడుంటాను. బన్ను తన తల్లి చోటుతో మాట్లాడుతున్నాడు. చోటు చాలా అలసిపోయి కనిపిస్తుంది. అమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను ఎంత సంపాదిస్తున్నానంటే దానికి కారణం మన ఊరి బడిలో నాకు నేర్పిన ఓనవాళ్ళు. ఇప్పుడు ఆ బడి లేదు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ నిర్మాణం కోసం నేను 1,00,000 రూపాయలు డొనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. నా పెళ్లి కోసం నువ్వు దాస్తున్న ఆ నగలు, ఆ డబ్బులు ఇప్పుడు ఈ పనికి వాడదాం. ఊరి పిల్లల భవిష్యత్తు కంటే నాకేది ముఖ్యం కాదు. మంచి పనిరా బన్ను. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పిల్లల వయసు మళ్ళీ రాదు. బన్ను అమ్మ అని అందరూ నన్ను గర్వంగా పిలిస్తే చాలు. కలిసిమెలిసి ఉండడమే నిజమైన పండుగ అని నువ్వు నిరూపిస్తున్నావు. నీ విద్యాదానం మన ఊరి చీకట్లను పోగొడుతుంది బాబు. ఆనాడు నీ చదువు కోసం నేను తాకట్టు పెట్టిన నగలు ఈ రోజు ఊరికి ఉపయోగిస్తున్నావంటే నాకంతకంటే సంతోషం ఏముంది? చిన్ను తన తల్లి చిచ్చుతో మాట్లాడుతున్నాడు. చిచ్చు తన షాప్లో లెక్కలు చూసుకుంటూ ఎవరికి ఎంత బాకీ ఉందో నోట్ చేసుకుంటుంది. ఆమె ఎప్పుడూ ఇతరులను వెక్కిరించే మనస్తత్వం కలది. అమ్మా, నువ్వు ఎప్పుడు డబ్బులు లెక్కేస్తూనే ఉంటావు. కానీ రేపు రిపబ్లిక్ డే. ఈ దేశం మనకి స్వేచ్ఛని, గౌరవాన్ని ఇచ్చింది. కానీ మన ఊరి పిల్లలకు బడి లేదు. అందుకే నేను నా ఫ్రెండ్స్ కలిసి స్కూల్ కట్టడానికి మా వంతుగా పెద్ద మొత్తం డబ్బులు ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు నా వంతుగా ఇస్తున్నాను. చిచ్చు ఆశ్చర్యంగా, ఏంట్రా చిన్న, మన కష్టార్జితం ఊరి కోసం ఇచ్చేస్తావా? నీకు పిచ్చేమైనా పట్టిందా? 1 రూపాయి కూడబెట్టడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ తుని చోటులకి ఏం పని పాట లేదు. వాళ్ళ వెనక నువ్వేంటి వెళ్ళడం? అమ్మో విను, విద్య ఉంటేనే గౌరవం ఉంటుంది. నీ వెటకారపు మాటల వల్ల ఊర్లో ఎవరూ మనల్ని మనస్ఫూర్తిగా గౌరవించడం లేదు. కానీ నేను ఈ విరాళం ఇచ్చి ఊరి కోసం పనిచేస్తే
అందరూ నిన్ను గౌరవిస్తారు. రాజ్యాంగం మనకి కలిసి ఉండమని చెప్పింది. సమానత్వం అంటే మనుషులను ప్రేమించడమే అమ్మా. నువ్వు కూడా ఇకపై అందరితో ప్రేమగా ఉండు. ఆ తుని కూతురు బుజ్జి నా స్నేహితురాలు మాత్రమే కాదు, మన ఊరి గర్వం. ఆమెతో కలిసి మనం ఈ మార్పు తెద్దాం. చిచ్చు చిన్నగా ఆలోచించి మనసు కరిగి, సరేరా చిన్న, నీ మాట వింటాను. పట్నం వెళ్ళాక నా కొడుకు బుద్ధిమంతుడయ్యాడు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు ఈ విరాళంతో కరిగిపోతాయంటే అలాగే కానివ్వు. నేను కూడా రేపు అందరికి స్వీట్లు పంచుతాను. ఇకపై ఎవరిని వెటకాలం చెయ్యను. ఇక మరుసటి రోజు ఉదయం బుజ్జి, బన్ను, చిన్ను ముగ్గురు కలిసి సర్పంచ్ మహి ఇంటికి వెళ్లారు. మహి గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఊరి బాగు కోసం ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. నమస్కారం మహి గారు, మేము ఒక అభ్యర్థనతో వచ్చాము. ఈసారి జనవరి 26 వేడుకలను మేమే దగ్గరుండి చేయిస్తాం. మా చిన్నప్పుడు ఈ ఊరి పడిలో మేం చేసిన సందడి గుర్తుంది, కానీ ఇప్పుడు ఆ పడి లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అందుకే మేడం, మేము ముగ్గురం కలిసి మా జీతాల నుండి 3 లక్షల రూపాయలు డొనేషన్ కింద ఇచ్చి ఈ ఊర్లో మళ్ళీ ఒక కొత్త బండి నిర్మించాలని అనుకుంటున్నాం. దానికి మీ అనుమతి కావాలి. మహి గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఎంత మాట చెప్పారు బాబు. నేర్చుకున్న విద్యని, చదివిన బడిని మర్చిపోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. రేపు పంచాయతీ దగ్గర వేడుకలు మీరే చూసుకోండి. మీ నిర్ణయాన్ని నేను ఊరి ప్రజలందరి ముందు ప్రకటిస్తాను. జనవరి 25 రాత్రి ఊరంతా నిద్రపోతుంది. కాని గ్రామ పంచాయతీ దగ్గర మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. బుజ్జి, పన్ను, చిన్ను తమ తల్లులతో కలిసి రాత్రి తెల్లవారే వరకు అక్కడే ఉండి డెకరేషన్ చేస్తున్నారు. చిచ్చు కూడా తన వంతుగా అందరికీ టీ మరియు స్నాక్స్ తెచ్చి ఇస్తూ సందడి చేస్తుంది. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరు కోపంతో ఉన్న తల్లులు ఈ రోజు కలిసి పనిచేయడం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అమ్మా, ఈ అశోక చక్రం మధ్యలో వచ్చేలా చూడాలి. చిన్ను, ఆ బంతిపూల దండలు పంచాయతీ మెట్లకి చుట్టూ తిప్పు. ఎక్కడ ఖాళీ ఉండకూడదు. రేపు తెల్లారేసరికి మన పంచాయతీ వెలిగిపోవాలి. చోటు మరియు చిచ్చు ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకం రంగులతో పెద్ద ముగ్గులు వేస్తున్నారు. రంగురంగుల పేపర్లు కత్తిరించి తోరణాలుగా కట్టారు. పంచాయతీ భవనం మొత్తం విద్యుత్ దీపాలతో ఇంద్రపవనంలా మెరిసిపోతుంది. అడవి నుండి తెచ్చిన మామిడాకుల తోరణాలు గుమ్మానికి కట్టారు. ఎన్నడూ లేనంతగా ఊరు ముస్తాబైంది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఊరి జనమందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ జరిగిన అలంకరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహి గారు జెండా ఎగరేశారు. అందరూ సెల్యూట్ చేసి జనగణమన పాడారు. జెండా ఎగురుతున్నప్పుడు ఆకాశం నుండి పూల వర్షం కురిసినట్లుగా ఉంది. అనంతరం మహి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆనందపురం గ్రామ ప్రజలారా, ఈ రోజు మన దేశానికి ఎంత ముఖ్యమో మన ఊరికి కూడా అంతే ముఖ్యం. ఈ అలంకరణ, ఈ సందడి చూసారా? ఇది చేసిందెవరో కాదు, మన ఊరి బిడ్డలు బుజ్జి, పన్ను మరియు చిన్ను. వాళ్ళు పట్నం వెళ్లి లక్షలు సంపాదిస్తున్నా తమ వేళ్లను మర్చిపోలేదు. రాజ్యాంగం అంటే ఏమిటో వీరు నేడు చేతుల్లో చూపారు. జనం చప్పట్లు కొట్టారు. చిచ్చు తన కొడుకుని చూసి గర్వంగా మురిసిపోతుంది. తుని తన కూతురు బుజ్జిని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఈ ముగ్గురు యువకులు ఈ రోజు నా దగ్గరకొచ్చి ఒక మాట ఇచ్చారు. వాళ్ళు సంపాదించిన సొమ్ముతో మన ఊరిలో ఒక కొత్త బడిని నిర్మించడానికి భారీగా విరాళమిస్తున్నారు. 3 లక్షల రూపాయలు వారు ముగ్గురు కలిసి ప్రకటించారు. మీరు వీరిని చూసి నేర్చుకోవాలి. మనం చదివిన బడి, విద్య చెప్పిన గురువు, జన్మనిచ్చిన ఊరు, ఈ మూడింటిని ఎప్పటికీ మర్చిపోకూడదని వీళ్లు నిరూపించారు. చదువు అంటే కేవలం ఉద్యోగం కాదు, బాధ్యత అని చాటారు. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే సంతోషం ఇదే. ఈ బడి మన ఊరి పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మహి గారు తుని, చోటు మరియు చిచ్చులను కూడా వేదిక మీదకు పిలిచి సత్కరించారు. ఇలాంటి బిడ్డలను కన్నందుకు మీరే ధన్యులు అని పొగిడారు. బుజ్జి మైక్ తీసుకుని అందరితో మాట్లాడింది. ఆమె గొంతులో గర్వం, కళ్లల్లో నీళ్లు ఉన్నాయి. పెద్దలందరికీ నమస్కారం. జనవరి 26 అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు, మనమంతా ఒక్కటే అని గుర్తు చేసుకోవడం. ఊరిలో కులాలు, మతాలు, ధనిక పేద తేడాలు లేకుండా మనం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. మనం నేర్చుకున్న చదువు మనకి సంస్కారాన్ని నేర్పాలి. అందుకే మేము మా వంతుగా బడి కట్టడానికి విరాళం ఇస్తున్నాం. మన ఊరి పిల్లలు కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలి. మనం ఒకరికొకరు తోడుగా ఉంటేనే మన దేశం గొప్పగా మారుతుంది. ఇన్నాళ్ళు ఒకరికొకరు కించపరచుకోవడం వల్ల మనం ఏమీ సాధించలేదు. కానీ నేను కలిసి పనిచేయడం వల్ల ఒక పాఠశాలను నిర్మించబోతున్నాం. ఇదే
విజయానికి ప్రతీక. చిన్ను మరియు బన్ను కూడా ప్రజలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. చిచ్చు కూడా అందరి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతూ అందరితో కలిసిమెలిసి ఉంటానని మాటిచ్చింది. ఊరి ప్రజలందరిలో ఒక కొత్త చైతన్యం వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే వాళ్ళు కూడా ఒకరికొకరు పలకరించుకున్నారు. ముగ్గురు తమ తల్లుల పాదాలకు నమస్కరించారు. బుజ్జి తునిని గట్టిగా హత్తుకుంది. ఒరే బుజ్జి, ఈరోజు నీ వల్ల ఊరంతా నన్ను గౌరవిస్తుంది. మనం రైలు బోగిలో ఉన్నా మన గౌరవం మాత్రం ఆకాశమంత ఎత్తుకు వెళ్ళింది తల్లి. గణతంత్ర దినోత్సవం అంటే ఇదేరా. పేదవాడి బిడ్డ కూడా ఊరిని మార్చగల శక్తిని కలిగి ఉండడం. నీ తండ్రి తిరిగొస్తే ఈ దృశ్యం చూసి ఎంత గర్వపడతాడో కదా. చిన్న, నువ్వు నన్ను మార్చావురా. డబ్బు కంటే మనుషుల ప్రేమే గొప్పదని ఈ రోజు నాకు అర్థమైంది. రేపటి నుండి మన ఊరి పిల్లలందరూ మన బడిలోనే చదువుతారు. ఎవరు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన అవసరమే లేదు. అలా ఆ రిపబ్లిక్ డే ఆనందపురం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఊరంతా వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగు రేపటి తరాల భవిష్యత్తుకు మార్గదర్శంగా నిలిచింది. ఈ కథలని నీతేంటంటే, జన్మభూమిని చదువుని మర్చిపోనివాడే నిజమైన దేశభక్తుడు. ఐక్యమత్యమే గ్రామ అభివృద్ధికి పునాది. కలిసి ఉండడంలోనే అసలైన పండుగ వెలుగు ఉంటుంది.